లూకా సువార్త 23వ అధ్యాయం 44 నుంచి 46 వచనం. అప్పుడు రమారామి మధ్యాహ్నం ఆయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయెను, గర్భాలయం తెర నడిమికి చిరిగాను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని ఆయన ఈలాగు చెప్పి తన ప్రాణము విడిచాను. చదివిన వాక్యం దేవుడికి నాకు ఈ అవకాశం అసలు ఈ అవకాశం అనుకోలేదు. మరి దేవుని కృపను బట్టి నాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను అసలే మన ఆదివారం రాలేదు. రాకపోయినప్పటికైనా నాకు ప్రార్థన ప్రేరిస్తారని నేను అనుకోలేదు. మరి అలాంటప్పటికైనా నాకు దేవుడు ఎంతో కృపను చూపించిండ్రు. మరి దేవునికి ఎంతో వందనాలు, దేవునికి ఎంతో రుణపడి ఉన్నాను నేను. మరి ఏంటంటే మరి అందరూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమైన మా కుటుంబ, ఈ బంగారు పాదాలకు వందనాలయ్యా, ఈ బంగారు మనసు గుర్తులు సూత్రాలనైనా ఏసయ్యా, నీకు లెక్కలేనట్టు వందనాలు గుర్తులు సూత్రాలు నాయన. మేము పాపులు తండ్రి, మేము పాపులు, ఎందుకు పనికిరాని వాళ్ళు ఆయన. మా కోసం మరి నువ్వు ప్రాణం పెట్టిన దేవుడు ఏసయ్య. నువ్వు మా కోసం సిలువలో ఎంతో కష్టపడిన దేవుడు, మా కోసం ఎంతో సిలువలో రక్తం కార్చిన దేవుడు. మరి నాయన చేతుల్లో నీకు చీలాలు దింపినాయన, కాళ్ళలో మేకులు కొట్టినాయన మా కొరకునైనా చిన్న నీకు మరి తలలోనైనా ఏసయ్య మరి ముళ్ళ కిరీటం తీర్చినైనా మా కోసం ఎంతో ప్రాణం పెట్టిన దేవుడు. నీ కోసం మేము ఎంతో రుణపడి ఉన్నాం తండ్రి. నాయన ప్రభు ఏసయ్య, మరి నాయన యేసు ప్రభు నాయన మా కోసం ఎన్నో కొడా దెబ్బలు తిన్నావు నాయన, మా కోసం మా పాపల కోసం నాయన ఏసయ్య. నువ్వు నిజమైన దేవుడు ఏసయ్య, మరి మా కోసం ఎంతో ప్రాణం పెట్టిన దేవుడు. కాబట్టి ఈ చిన్న ప్రార్థన నీ కాళ్ళ దగ్గర సమర్పించుకుంటూ నాయన తప్పులేమనంటే క్షమిస్తూ నాయన చిన్న ప్రార్థన ఆలోచిస్తావని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బ్రతకాలి అనుకుంటున్నాం తండ్రి. మరి కుమారమ్మ గారికి మరి ప్రత్యేకంగా మరి వాలంటీర్గా తన ముందుకు వచ్చి ప్రార్థన చేసినందుకు, అదేవిధంగా సమయంలో మరి ప్రశాంత్ ముందుకు వచ్చి వాక్యాన్ని అందిస్తారు. కొద్దిగా టైం 20 నిమిషాల్లో ముగిస్తే మరి 3 గంటల వరకు మనం క్లోజ్ చేస్తాము. మరి నవీన్ ఎక్కడ ఉన్నా కానీ మరి అప్పుడు చెప్పిన పని తొందరగా చేయాల్సింది మనం చేస్తున్నా. బాగున్నారు అందరూ? నిజంగా నువ్వు కూడా బాగున్నావా? వెరీ గుడ్. అది మా సండే స్కూల్ పిల్లవాడి బైబుల్ ఎంత బాగున్నారు? కొంచెమేనా? అబద్ధం చెప్పకూడదు. మస్తు బాధలు ఉన్నారు కదా? సంతోషంగా ఉన్నారా? నిజం చెప్పండి. అవును, ఈరోజు మనకి సంతోషకరమైన దినమా బాధాకరమైన దినమా చెప్పాలి? సంతోషకరమైన దినమా బాధాకరమైన దినం కదా? మన రక్షకుడు చనిపోయాడు కదా. చెప్పండి, బాధాకరమైన దినమా సంతోషకరమైన దినమా? రెండు కూడా. వెరీ గుడ్, సూపర్. మీరు హల్లెలూయా అందరు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం చెప్పుకుందాం. మామూలుగా నేను అంత పెద్ద వక్తాను కాదు, కొంచెం మాటలో దేవుని వాక్యం చెప్పుకొని ముగించుకుందాం. నాకు స్టేజ్ అంటే మామూలుగా అయితే భయమే, కానీ స్టేజ్ అంటే చిన్నప్పటి నుంచి కొంచెం ఇష్టం అన్నమాట. స్టేజ్ పైన ఉండాలి, మనం ఒక మంచి రోల్ ప్లే చేయాలి అనే కోరిక ఇట్లాంటిది ఉండదు అన్నమాట చిన్నప్పటి నుంచి. అందుకే మన చిన్నపిల్లలు చెర్రీలాగా, ఇలియానా లాగా అందరిలాగా సండే స్కూల్ పాటల్లో కానీ యాక్షన్ సాంగ్స్లో అన్నింటిలో ముందుండేవాళ్ళు అన్నమాట చర్చి కార్యక్రమాలలో. సరే, నా చిన్న సాక్ష్యం పక్కన పెడితే దేవుని వాక్యంలోకి వెళ్దాం. లూకా సువార్త 23వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి అందరం. 23వ అధ్యాయము 40వ వచనం. ఇందాక సిస్టర్ చదివిన వాక్యాలు మరోసారి నేను రిపీట్ చేస్తాను. దయచేసి అందరూ బైబిల్స్ ఉన్నవారు తీసి చదవగలిగిన వారు చూడండి ఒకసారి. కొంచెం ముందుకు చేరు. లూకా సువార్త 23వ అధ్యాయము 40వ వచనం 44 సార్. అప్పుడు రమారామి మధ్యాహ్నం ఆయను, అది మొదలుకొని 3 గంటల వరకు
ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మాను, సూర్యుడు అదృశ్యాయను, గర్భాలయపు తెర నడిమికి చిరిగను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నానని ఆయన ఇలా చెప్పి ప్రాణం విడిచాను. ప్రార్థన చేసుకున్నాం. ఒకసారి కన్ను మూసుకొని చిన్నపిల్లలు విద్య అని చెప్పు. ప్రార్థన చేసుకుని కన్ను మూసుకొని. పరిశుద్ధుల ప్రేమగల మహారాజా, మహానదుల గొప్ప దేవ, సర్వనదులు సర్వసృష్టికి ఆధారభూతులమైన మేము కేవలం పాపం ప్రభు, మట్టి బరువులమైన మాలో మీ మహిమైశ్వర్యాన్ని పెట్టిన మమ్మల్ని మీ పోలికలోనికి మార్చాలనుకున్న మీ సంకల్పం గొప్పదినైనా మేమెంతైనా ఘనహీనులము కానీ ప్రభా, గరుడమైన నీకే స్తోత్రం చెల్లవలసిందిగా ఉన్నదైనా మీకు వందనాలు. మమ్మల్ని కూడా నేను మీ కృపలో భద్రపరిచి మమ్మల్ని నేను హెచ్చించిన విధానం బట్టి మీకు వందనాలనైనా. మరోసారి మీ పాసానికి వస్తాను, చదవాలి వాక్యాన్ని నేను మీ చేతులకు అప్పచెప్తాను ప్రభావ. మేము అట్టుకున్నాం ప్రభావ. మేము మాట్లాడితే జనాలు చనిపోతారు ప్రభావ. మేము మాట్లాడితే ఒకరికి మేలు దానికన్నా కీడే కలుగుతుంది ప్రభావ. కానీ ప్రభావ, మీ మాటలో జీవం ఉన్నదన్న విషయం మేము గ్రహించామని మీకు వందనాలు. మీ జీవం కలిగిన మాటలు మాతో మాట్లాడి మా మధ్యలోకి తీసుకెళ్ళమని, మీరే మా మధ్యలో నివాసం చేసి మాతో మాట్లాడి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మీరు మాకు అనుగ్రహించమని, మనందరూ నేను మీ కృపలో భద్రపరచమని నజరేయుడు చేసిన ప్రాంతుడు మా తండ్రి. హల్లెలూయా. చాటుకున్నారు. హల్లెలూయా. నిద్ర వస్తుంది కదా, వస్తుందా ఎవరికైనా? సరే రైట్. అప్పుడు రమారావి మధ్యాహ్నం అయిన సమయం ఎంత అయినప్పుడు 3 గంటలు. ఇప్పుడు కూడా రమారావి మధ్యాహ్నం ఆయన సమయం ఎంత అయితే 3 గంటలు అయితే ముగిసి వెళ్ళిపోతామంట. పాపం అప్పటి నుంచి బోధకులు మంచి భక్తులు ఉన్నారు ఇక్కడ. ప్రార్థన ప్రారంభం కలిగిన అందరూ ఎవరిని తక్కువ అంచనా వేయకుండా అందరు సమపాలలో చాలా మంచి వాక్యం బోధించే బోధకులు, సువార్థికులు, పాటలు పాడే మంచి గాయకులు అందరూ ఉన్నారు సంఘంలో. దేవుడిని తెలుసుకున్నాను నేను. దేవుని మహాకృపను బట్టి మాకు కూడా మీలాంటి కొంచెం అలాంటి జ్ఞానం ఇచ్చి మమ్మల్ని కూడా వాడుకుంటా ఉన్నాడు. ప్రతి శుక్రవారం మేము ఇక్కడ సండే స్కూల్ నడిపిస్తా ఉన్నాం. తర్వాత దేవుని కృపను బట్టి భవిష్యత్తు కూడా తెలియస్తా ఉన్నాం. ఈ రోజు వచ్చినట్టే అందరు సంతోషంగా ప్రతి వారం రావాలని కోరుకుంటున్నాం. దీన్ని బట్టి ఈ సందర్భంగా సరే, మధ్యాహ్నం 12 గంటల సమయం అయింది. 12 కాదు, రమారమి మధ్యాహ్నం అయింది. ఆ టైంలో ఎంత అయింది? సమయము 3 అయింది. 3 అయిందంట. అక్కడ ఏం జరుగుతూ ఉంది? చీకటి కమ్మింది. 23వ అధ్యాయం అసలు చదవండి. మధ్యాహ్నం అయ్యారు. ఒక్క నిమిషం, 46వ వచనం చూడండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను నేను. ఆయన ఎలాగో చెప్పి తన ప్రాణం విడిచింది. ఇప్పటి వరకు మనము 7 మాటలు ధ్యానించాం కదా. ఇది చివరి మాట. ఏం చేస్తామన్నాడు యేసయ్య? అప్పుడు ఏం చేస్తామన్నాడంటే యేసయ్య, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను నేను ఇలాగ చెప్పి తన ప్రాణం విడిచాను. 4వ మాట సమాప్తమైంద. 5వ మాట అనుకుంటా. 4వ మాట సమాప్తమైంది. రైట్. ఇది చివరి మాట. దేవుని యేసయ్య పుట్టుకలో, దేవుని రాజ్య స్థాపనలో చివరి ఘట్టంలో ఉన్నాడు యేసయ్య. ఎక్కడ ఉన్నాడు? యెషయా గ్రంథము మనము 9వ అధ్యాయం చదివినప్పుడు అక్కడ 6వ వచనం ఏమంటుంది? ఎలాగ మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఒకటేసారి అక్కడికి వెళ్ళిపోతాం. ఆయన భుజం మీద రాజ్యభారం అంటేను కాదు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి, బలవంతుడైన దేవుడు, ఆలోచనకర్త, సరే అంకులు చెప్పింది కరెక్ట్. ఫస్ట్ థర్డ్ లైన్ చూడండి ఒకసారి. ఆయన భుజము మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అగుతుంది అని అతనికి పేరు పెట్టబడును. రైట్. ఆయన 3వ లైన్ ఏముంది? ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది. ఏ రాజ్యభారం మరి? దేవుని రాజ్యం. దేవుని రాజ్యము ఇంతకుముందు మరి దేవుని చేతిలో లేదా?
ఉందా లేదా? ఎట్లా చెప్తారు? ఉన్నదండి. ఆదాము చేసినప్పుడు ఆదాముకి దేవుడు తన ఈ భూమిని, ఈ రాజ్యాన్ని ఇచ్చినప్పుడు, దేవుని రాజ్యము విశ్వంలో ఉంది. మొత్తం విశ్వంలో చాలా గ్రహాలు ఉన్నాయి. గ్రహాలలో చాలా మంది మనలాంటి సృష్టింపబడిన వారు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు, నక్షత్రాల సమూహాలు ఉన్నాయి, ఎన్నో విశ్వ మండలాలు ఉన్నాయి. కానీ వాటన్నిటిలో అక్కడ దేవుని రాజ్యం ఉంది. కానీ ఈ భూమికి మూలరాతి చేసినప్పుడు దేవుడు ముందే భవిష్యత్ జ్ఞాని కాబట్టి అన్ని తెలిసే ఈ భూమిని సృష్టించిన తర్వాత ఇందాక మన బ్రదర్ అన్న చంద్రకిరణ్ అన్న వాక్యం చెప్తూ ఆదమ తప్పు చేసినప్పుడు దేవుడు ఆపొచ్చు కదా, ఎందుకు ఆపలేకపోయినా అన్నారు కదా. అందరికి గుర్తుందా? దేవుడు మాకు ఏం చేసినప్పుడు ఆదాము సృష్టించినప్పుడు ఆయన ఒక మిషన్ గా తయారు చేసిండ. ఫ్యాన్ కట్టేస్తే ఫ్యాన్ తిరుగుతుంది కదా, మనందరూ తెలుసు కదా. కొంచెం చూడండి, అందరితో మాట్లాడండి. నాతో మాట్లాడకపోతే నాకు ఇక్కడ ఎక్కువసేపు నిలబడాలనిపించింది. ఆదాము సృష్టించినప్పుడు మానవుల్ని ఒక స్వేచ్ఛ కలిగిన వ్యక్తిలాగా సృష్టించిండా, లేకపోతే ఒక బానిసలాగా, అంటే ఒక మిషన్ లాగా తయారు చేసిండు? స్వేచ్ఛ కలిగిన వ్యక్తిలాగా సృష్టించినప్పుడు ఏం చెప్పాడు? ఫలించి అభివృద్ధి పొందండి, భూమిని ఏం చేయమన్నాడు? ఏలుమని చెప్పాడు కదా. భూమిని నిండించి దీన్ని ఏలుమని చెప్పిండా లేదా? ఏలడం అంటే ఏంటి మరి? ఒక రాజులాగా ఉండి రాజ్యాన్ని పరిపాలించడం అన్నమాట. అవునా కదా? అయితే ఆదాముకి ఇచ్చిన అధికారం ఏమైందంటే, దురదృష్టవశాత్తు దేవుని రాజ్యం ఎట్లాంటిదంటే సెంట్రల్ గవర్నమెంట్ లాంటిది. మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం ఉంది కదా. ఎవరు ఇప్పుడు మన ప్రధానమంత్రి? చెప్పాలంటారు శ్రీ నరేంద్ర మోదీజీ అంటారు కొంతమంది, గౌరవం ఎక్కువ వాళ్ళు. అంటే నాకు లేదని కాదు, కానీ ఉన్నది, కానీ కొంచెం అది వేరు. ఆయన చేసే పనులను బట్టి కొంచెం గౌరవం పోతుంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ అంటే పైన అధికారం వేరు. పైన ఆకాశం ఒక అధికారం ఉంది, దేవుని రాజ్యము చాలా పెద్దగా ఉంది. అయితే భూమి మీద రాజ్యం లేదు. ఏం లేదు, భూమి మీద దేవుని రాజ్యము లేదు. ఎప్పుడైతే ఆదాముకి ఇచ్చిన అధికారము, ఆదాము తినకూడదు అని చెప్పిన పండు తిని తన పతనాన్ని కొని తెచ్చుకొని అధికారాన్ని ఎలాగైతే పోగొట్టుకున్నాడో, అప్పటి నుంచి ఏమైపోయిందంటే మానవాళి పతనం స్టార్ట్ అయిపోయింది. తెలియకుండానే దేవుని రాజ్యం అనేది ఇక్కడ భూమి పైన లేకుండా అయిపోయింది. అవునా కదా? ఈ ఆదాము చేసిన తప్పు, తినకూడదు పండు తిన్నాడు కదా. అప్పుడు ఏమైంది చూడండి, ఈ ఫస్ట్ ఇది చూడండి, ఈ భూమి నుంచి దాన్ని ఏలుమని ఉంటుంది కదా. మాట చెప్పండి, 1:28. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద సాకు ప్రతి జంతువును ఏలుడని దేవునితో చెప్పాను. అంటే ఆదాము ఏమైతే అవన్నీ జంతువులైనా సరే, అక్కడ ఉన్న ఆకాశ పక్షులైనా సముద్ర జంతువులైనా ఏం చేస్తుంటాయంట? ఆదాము మాట వింటాయి. మరి ఇప్పుడు వింటాయా? ఓ ఎద్దు ఇట్లా అంటే ఏం చేస్తుంది? నేను గుద్దుతారా పోయి ఓలేరు అంటది. ఏమంటది ఎద్దు? ఇప్పుడు విన్నది వినే పరిస్థితి లేదు. అప్పుడు ఆదాము చేతిలో దేవుని అధికారం పెట్టినప్పుడు దేవుడు ఆదాముకి ఇచ్చిన మంచి చాలా గొప్ప లక్షణాలు ఏంటంటే, జంతువులతో కూడా సంభాషణ నడిచేది అన్నమాట. తర్వాత దేవుడు ఒకనొక సందర్భంలో వాటికి జంతువులు అందరినీ పంపిస్తే వాటికి పేర్లు కూడా పెడతాడు ఆదాము. దేవుడికి ఇవన్నీ లోపడతా ఉన్నాయి. ఆదాముకి లోపడతా ఉన్నాయి. ఏం లోపడతా ఉన్నాయి? ఆకాశ పక్షులు, సముద్రం జలచరాలు, తర్వాత భూ జంతువులు అన్నమాట. వీటన్నిటిని లోపరచుకోమని చెప్పినప్పుడు ఆదాము ఏం చేసినంటే, ఒకనొక టైంలో తినకూడదన్న పండు తిని పతనం అయిపోయాడు అన్నమాట. ఈ పతనం అయిపోయిన మానవుని దేవుడు ఏం చేసినాడన్నమాట? రక్షించుకోవాలి తిరిగి. మళ్ళా అప్పుడు దేవుడు తన పోలికలు చేసుకున్న మానవుడు ఏమైపోయాడంటే పతనం అయిపోయాడు. ఆ పోలికను పోగొట్టుకున్నాడు. అది రోమపత్రిక 5:12 ఒకసారి. ఆదాము పోగొట్టుకున్న ఆ రూపాయల దేవుడు మళ్ళీ ఆయనకి ఇద్దామని అనుకున్నాడు అన్నమాట. ఇది ఎప్పుడు చేసినంటే, దేవుడు భవిష్యత్ జ్ఞాని కనుక ఈ సృష్టి చేయకముందే దేవుని మనసులో ఉంది. అయితే ఒకనొక టైం వచ్చినప్పుడు అది చేసింది అన్నమాట.
అక్కడ చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగో ప్రవేశించను అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తం ఆయను. ఆదాము పాపం చేసి ఉండకపోతే మన అందరికి చావు వచ్చేదా? చావు చూసేవాళ్ళం మనం? చెప్పండి, చూసేవాళ్ళం లేదా? చూసేవాళ్ళం కాదు. అక్కడ ఏదైనా తోటలో ఆదాముకు ఒక టైంలో ఏమొచ్చింది, ఒక పరీక్షా సమయం వచ్చింది. ఏమొచ్చింది? అందరూ మాతో మాట్లాడారు. ఏమొచ్చింది? ఒకనొక ఘట్టంలో పరీక్ష అన్నమాట. అది ఈ పంటలు తింటాడా లేదనేది ఒక పరీక్ష సమయం వచ్చింది అనమాట. దాదాపు దేవుని సహవాసంలో ఆదాము అవ్వలు ఏదైనా తోటలో సహవాసం అంటే దేవునితోటి కలిసి ఉంటున్నారు. ప్రతిరోజు దేవుడితో మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిరోజు సాయంత్రం దేవుడు వాళ్ళతో వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఏదైనా తోట మనకు అందరూ తెలిసి రాసుకోండి. సహవాసంలో 100 సంవత్సరాలు ఉన్నారు. దాదాపు 100 సంవత్సరాల తర్వాత 5 రోజులు నేర్పించిన పాఠాలకి దేవుడు ఒకనొక సమయంలో టెస్ట్ పెట్టాడు అనమాట. వీళ్ళు నా మాట వింటారా లేదా అని టెస్ట్ పెట్టాను. ఆ పండు ఆ తోట మధ్యలో 2 చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల పేరు తెలుసా మీకు? ఒకటి మంచి చెట్లు తెలివిచ్చే చెట్టు, ఇంకోటి జీవవృక్షం ఫలముల చెట్టు. అయితే ఈ 2 చెట్లలో ఆదాము ఏ చెట్టు పండు తింటే బాగుంది? ఫస్ట్ ఏ చెట్టు పండు తింటే బాగుంది? ఫస్ట్ జీవవృక్ష ఫలంలో పండు తింటే బాగుంది. అయితే మన ఆయన ఏం చేసినట్టే ఆదాము పొరపాటున మంచి చెట్టుల తెలివిచ్చే ఫలం తిని దేవుని దృష్టికి పాపి అయినాడు అన్నమాట. దేవుని దృష్టిలో ఏంటి పాపం అంటే ఏంటి? ఫస్ట్ దేవుని దృష్టిలో ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా. మీకు రెఫరెన్స్ చూపించాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా, అది అందరికీ మనకు తెలిసిందే. అట్లా దేవుని దృష్టిలో మనం అందరం పాపం అయిపోయినాం. పాపం ద్వారా మన లోపలికి మరణం వచ్చేసింది. తెలవకుండానే చెడ్డ స్వభావం వచ్చేసింది, పాప స్వభావం. ఆదాముతో దేవుడు ఒక మాట చెప్పాడు కదా, తినుతున్నా నువ్వు నిశ్చయంగా చచ్చదు. ఆ మాట మరి ఆ మాట చెప్పినట్టు తిన్న రోజు చనిపోయింది ఆదాము? చనిపోయిందా లేదు? చనిపోయాడు. కానీ దేవుని దృష్టికి ఒక్కరోజు ఎట్లా ఉందంటే 1000 దినాలతో సమానం ఉంది. 1000 సంవత్సరాలు అన్నట్టు ఎట్లా ఉంది? 1000 సంవత్సరాలు లాగా ఉందంటారు. ఆ మాట ప్రకారం తీసుకుంటే ఆదాము ఎన్ని రోజులు బ్రతికిండు తెలుసా మీకు? ఎవరికైనా 930 సంవత్సరాలు బ్రతికిండు ఆదాము. ఎన్ని సంవత్సరాలు బ్రతికిండు? 930 సంవత్సరాలు. అయితే ఇవన్నీ విషయాల లోపలికి వెళ్తే ఇక చాలా లేట్ అయిపోతుంది. కానీ ఒక మాటలో చెప్పాలంటే ఆదాము జీవితంలో ఒకటి ఉంది. ఏముంది? టెస్ట్ అనేది ఉంది. అర్థమవుతుందా మీ అందరికీ? నేనేమన్నా ఫారిన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను? ఇంగ్లీష్ మాట్లాడుతున్నానా? అరబిక్ మాట్లాడుతున్నాను? తెలుగే కదా మాట్లాడేది. కొంచెం నా మాట ఎట్లా ఉంటుంది, ఎట్లుంటుంది అంటే గుడ్డలా ఉంటుంది అనమాట. వచ్చినామా కొట్టినామా అయిపోయింది అనుకుంటుంది అనమాట. కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు ఉంటుంది. నాకు మామూలుగా స్టోరీ చెప్పినట్టు చెప్పడం రాదు. ఆదాము జీవితంలో ఒక పరీక్ష ఉంది, అలాగే నీ జీవితంలో ఒక పరీక్ష ఉంది, నా జీవితంలో ఒక పరీక్ష ఉంది. నువ్వు ఎందుకు పుట్టినావు అనే విషయం తెలుసుకోకపోతే పుట్టుకకు అర్థం ఉండదు అనమాట. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు తెలుసు కదా, మన రాష్ట్రపతి, ఒక ఉపరాష్ట్ర అంటే ఫార్మర్ రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి, రైట్, ఫార్మర్ ప్రెసిడెంట్ అనమాట, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆయన ఒక మంచి మాట చెప్తాడు. ఏ మాట చెప్తాడంటే మన జీవితంలో 2 దినాలు మంచిగా ఉంటాయంట. ఏంటి అవి? మొదటి దినం ఏంటంటే మన పుట్టినరోజు. మనందరికి ఇస్తాం కదా పుట్టినరోజు చేసుకోవడం. చిన్నపిల్లలకైనా మస్తు ఇష్టం. నాకు కూడా చిన్న ఉన్నప్పుడు పుట్టినరోజు చేసుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట. రెండో రోజు ఏంటంటే మనం ఎందుకు పుట్టినామో తెలుసుకున్న రోజు. ఏ రోజు? మనం ఎందుకు పుట్టినాం భూమి మీద, మన పని ఏందని తెలుసుకున్న రోజు. అర్థమవుతుందని చెప్పేది. మొదటి రోజు ఎందుకు పుట్టినాం అంటే ఎందుకు పుట్టినాం తెలియదు, దేవుడు పుట్టించిండు కాబట్టి పుట్టినాం. రెండో రోజు ఏంటంటే ఏసే నా రక్షకుడు అని తెలుసుకున్న రోజు. హల్లెలూయా. అది నా జీవితంలో జరిగిన గొప్ప విషయం అన్నమాట. నేను ఎందుకు పుట్టినా అప్పుడు నాకు అర్థమైంది. ఏసే ఎందుకు పుట్టిండు తెలుసా? అనేకులకు ప్రాయశ్చిత్తంగా పాప పరిహారార్థంగా తను తాను బలిగా అర్పించుకోవడానికి పుట్టినంట. అవునా కాదు? ఏసే ఎందుకు పుట్టిండు? అనేకులకు ప్రతిగా తనకు తానే ప్రాయశ్చిత్తంగా అర్పించుకోవడానికి. ఆ మాట రెఫరెన్స్ ఎవరికైనా తెలిసేపు ప్రాయశ్చిత్తంగా తను తాను అర్పించుకోవడానికి ఏసై పుట్టిన అనమాట. ఆ పుట్టిన క్రమంలోనే దాదాపు 30 సంవత్సరాలు తన కుటుంబంతో పాటు ఉన్నాడు. మంచి ప్రార్థన కలిగి ఉన్నాడు. దినమంతా పనిచేస్తా ఉన్నాడంట. ఏం చేస్తా ఉన్నాడు? పనిచేస్తా ఉన్నాడు. తల్లిదండ్రులకు సహాయంగా ఉన్నాడు.
30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 30 సంవత్సరం వచ్చింది ఒకనొక సమయం. ఆ సమయం ఏం చేస్తున్నానంటే ఆ సమయంలో ఈ తండ్రి పని అయిపోయింది. ఇక అంటే చిన్నప్పటి నుంచే దేవుని ఇది దినమంతా పని చేస్తా ఉన్నాడు అని చెప్పాడు ఇందాక. రైట్. నా తండ్రి పరలోక తండ్రి ఒక పని ఉందని కూడా చెప్తా ఉంటాడు అనమాట. ఈ లోకంలో ఉన్న ఈ తల్లిదండ్రులకు విధేయుడుగానే ఉన్నాడు. పరలోకం నుంచి దేవుడు పంపించిన ఆ పరలోక తండ్రి కూడా యేసు విధేయుడుగానే ఉన్నాడు. అది ఒకనొక సందర్భంలో ఒక పండుగ దినం 12 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవాలయంలో బోధకులతోటి ఆడ తర్కించినట్టు ఉంటుంది, వాదించినట్టు ఉంటుంది. అక్కడ మరియమ్మ అడిగినప్పుడు ఒక మాట చెప్తాడు అనమాట. నా తండ్రి పనిలో ఉన్నాను అని చెప్తాడు కదా. రైట్. ఏం చెప్తున్నా మీకు అర్థమవుతుందా? చాలా కన్ఫ్యూజ్ చేస్తాను నేను. కన్ఫ్యూజ్ అవ్వదు. ఏం చెప్తున్నా? ఎక్కడి నుంచి వచ్చినా ఫస్ట్ దేవుని రాజ్యం అనే మాట నుంచి వచ్చినాం. ఎక్కడి నుంచి వచ్చినాం? అంకుల్ పేరు సార్ చెప్పండి. పీటర్ అంకుల్ చెప్పింది కదా, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును అనే మాట నుంచి తీసుకొచ్చిన మిమ్మల్ని. ఎటు తీసుకుపోతున్నది తెలియదు, ఎంత కన్ఫ్యూజ్ చేస్తుందో మీరైతే కన్ఫ్యూజ్ అవ్వదు. అర్థమవుతుందా? హల్లెలూయా. సంతోషంగా మనం లేపాలి హల్లెలూయా. వెళ్ళిపోదాం అనుకుంటా లేపాలి హల్లెలూయా. ఉందామా పోదామా? మరి రెండు పనులు అయితే మీ జీవితంలో ఎందుకు ఉంటామో తెలుసుకోవాలని అనుకుంటే ఉందాం. ఓకేనా? ఇక ఏంద్రా భయ్ వచ్చింది కదా ఒక మనిషి చెప్తుండే కదా చెప్పుకొని బాధ ఏదో భరించి తొందరగా ముగిస్తే పోదాం అనుకుంటే మాత్రం అదే మిస్ అయిపోతారు. మీరు ఎందుకుంటారో తెలుసుకోకుండానే వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే మనము ఎందుకు పుట్టినామన్న విషయం తెలుసుకోవాలి. దేవుని రాజ్యం ఒకటి ఉన్నది. దేవుని రాజ్యం భూమి మీద స్థిరపరచబడతా ఉంది, స్థాపించబడతా ఉంది. ఆ రాజ్య పనిలో మనం ఉన్నామా లేదనేది చూసుకోవాలన్నమాట. మరియ ఉన్న దినములలో కన్య అయిన మరియ ఉంది కదా, మరియమ్మ, ఆమె లాంటి స్త్రీలు చాలా మంది ఉన్నారట. ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. కన్యకలు మంచి పరిశుద్ధులే, ప్రార్థన చేసేవాళ్ళే. దేవుని రాజ్య విస్తరణలో వాళ్ళు కూడా మేము కూడా దేవునికి ఉపయోగపడితే బాగుంటుంది, దేవుని పనిలో ఉంటే బాగుంది అంటున్నారు. కానీ దేవుణ్ణి ఎవరు వాడుకున్నారు? మరియను ఎవరు వాడుకున్నారు? దేవుడు. మరియను మాత్రమే దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు అన్నమాట. ఏం చేసిండు దేవుడు? మరియను మాత్రమే తన గర్భాన్ని మాత్రం వాడుకొని లోకరక్షకుడు పుట్టడానికి మరియకు ఆ ధన్యత ఇచ్చాడు అన్నమాట. రక్షకుడు పుట్టకపోతే ఏమైతే రక్షణ కార్యం సాధ్యం అవుతుందా? నాతో మాట్లాడండి. సాధ్యం అవుతుందా? యేసయ్య పుట్టకపోతే సిలువలో చనిపోవడం సాధ్యమవుతుందా? నేను పుట్టకపోతే ఇక్కడ నిలబడి మాట్లాడే అవకాశం నాకు దొరుకుతుందా? దొరకదు కదా. నవ్వే అధికారం దొరకదు, నవ్వే అవకాశం ఉండదు. ఇక్కడ నేను ఇట్లా చేయుపే అధికారం ఉండదు, ఏముండదు కదా. అట్లనే లోక రక్షకుడు పుట్టడానికి ఒక వ్యక్తి అవసరం కావాలి. ఒక అవసరం ఉంది, ఒక వ్యక్తి అవసరం ఉంది. ఆ వ్యక్తి ఎవరైందంటే మరి అయిందన్నమాట. ఈ రోజు కూడా మన జీవితాలలో కూడా దేవుడు మన ద్వారా నీ ద్వారా ఒక వ్యక్తికి పరిచయం అవ్వాలనుకుంటున్నాడు, నీ ద్వారా ఒక రక్షకుడు పుట్టాలనుకుంటున్నాడు. పుట్టినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని రాజ్యం స్థాపించబడతా ఉంటది. అది స్థాపించబడుతూ ముందుకు వెళ్తా ఉంటది. ఒకనొక ఘట్టంలో ఫైనల్ స్టేజ్ వస్తుంది. అది పరీక్షా సమయం. ఇన్ని రోజులు చేసిన బాగానే ఉంది, ఇన్ని రోజులు దేవుని రాజ్యాన్ని స్థాపించిన బాగానే ఉంది. కానీ నేను సిలువలో చనిపోనంటే దేవుని రాజ్యం వస్తుందా? దేవుని ఇష్టం నెరవేరినట్ట కంప్లీట్ గా? ఏసే సిలువలో చనిపోయాడు కదా. సిలువలో చనిపోయినా చాలు, మీ అందరి కోసం ప్రాయశ్చిత్తం చనిపోయినా. ఇప్పుడు నేను చనిపోయాను కాబట్టి అట్లనే ఉంటా అన్నాడు అనుకోని రక్షణ కార్యం సాధ్యం అవుతుందా? దేవుడు రక్షకుడు తిరిగి లేపబడకపోతే సాధ్యం అవుతుందా? కాదు. ఆయన కూడా మనలాంటి పాపే అన్నట్టే. పాపానికి ఎట్లాంటి బలం ఉందంటే మనల్ని బంధించే బలం ఉంది, మన ఆత్మను కట్టేసే బలం ఉంది అనమాట పాపానికి. అయితే యేసు పాపం లేనివాడు కనుక ఆయనను పాపం బంధించి ఉండడం అసాధ్యం కనుక ఆయన తిరిగి లేపబడ్డాడు. లేపబడడానికే మనకు నేర్చున్నాం. ఈ వాక్యం తర్వాత వస్తుంది. అయితే ఈ రోజు జరిగిన కార్యం ఏంటంటే చాలా ముఖ్యమైన కార్యం అన్నమాట. రక్షకుడు శిలువలో చనిపోవడం. ఈ రక్షకుడు శిలువలో చనిపోకపోతే దేవుడు ఎందుకు పుట్టిండో ఆయన పర్పస్ అనేది, ఆయన జన్మ యొక్క అర్థం లేకుండా పోతుంది, సార్థకత కాకుండా పోతుంది అన్నమాట. ఈ రోజు ఈ 7వ మాట ద్వారా మనం నేర్చుకునే మాట ఏంటంటే మన జీవితాలలో దేవుడు ఏం చేద్దాం అనుకుంటున్నాడో ఆ విషయం గ్రహించాలన్నమాట. దాదాపు చిన్నప్పటి నుంచి నేను క్రైస్తవ జీవితంలో పెరిగాను. మంచి ప్రార్థన అంటే, సాహసం అంటే, బైబిల్ స్టడీస్ అన్న, చిన్నప్పటి నుంచి సండే స్కూల్స్ అన్న అన్ని ఇష్టమే. అయినా కానీ నా జీవితం చాలా భయంకరంగా ఉండేది. దేవుడు వాక్యంతో చాలా మాట్లాడుతూనే ఉంటాడు, అన్ని విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. కానీ దేవునికి లోబడే ఆ మనసు లేదన్నమాట. కొంచెం అలాగనమాట.
ఎట్లా అంటే కళాశాల మన భాష చెప్పాలంటే వేరువేరుగా ఉండడం అన్నమాట. మీరు యేసయ్యను హత్తుకొని అది యోహాను గురించి మాట్లాడాల్సి వస్తే దేవుని 12 మంది శిష్యులలో యోహాను ఉన్నాడు కదా, శిష్యుడు, దేవునికి ఇష్టమైన శిష్యుడు అంట. ఆయన ఎట్లా ఉన్నాడు? యేసయ్యకి చాలా హత్తుకొని ఉన్నాడు, అంటే చాలా క్లోజ్ గా ఉన్నాడు అన్నమాట. అయితే యోహాన్ లాగా ఉండే భక్తులు కొంతమంది ఉంటారు, యూదా లాగా ఉండే భక్తులు కొంతమంది ఉంటారు. దేవుడు 12 మంది శిష్యులలో ఇద్దరు ఉన్నారు కదా, యోహాను ఒక ఆయన అయితే ముఖ్యంగా ఒక 2 విషయాలు 2 క్యారెక్టర్స్ చెప్పాలన్నప్పుడు ఫస్ట్ ఎవరంటే దేవునికి దగ్గరగా ఉన్న వ్యక్తి ఎవరంటే యోహాన్. దేవునికి దూరంగా ఉన్న వ్యక్తి ఎవరు? ఇస్కరియోతు యూదా. ఆయన 12 మంది శిష్యులతో తిరుగుతానే ఉన్నాడు, ఓకేనా, తిరుగుతానే ఉన్నాడు, అందరితో అద్భుతాలు చేస్తానన్నాడు, సాతాను అంటాను అన్నాడు, ఎలా పడతాను దయ్యాల్ని, ఏం చేస్తానన్నాడు, అన్ని చేస్తానన్నాడు. మంచి భక్తుల్లాగా తీర్చబడ్డాడు. ముందు మంచోడు కాదు కానీ దేవునితోటి సహవాసం నుండి కూడా కొంచెం తెలవకుండానే కొంచెం దూరం ఉంటా ఉన్నాడు అన్నాడు. ఏం చేస్తున్నాడు? దూరంగా ఉంటా ఉన్నాడు. ఈ ఏసైతో మనకేంది, మనకైతే డబ్బు సంచిచ్చింది కదా, మన దగ్గర ఉన్న ఏసఐ అకౌంటెంట్ నేనే కాబట్టి ఏముంది, ఈ డబ్బు ఏసఐ లేకపోతే నడుస్తా, నాకు ఈ డబ్బులు నమ్ముకుంటే ఈ బతికేస్తే ఎక్కడికైనా పోయి ఏమైనా వేసుకుంటాం అని అనుకున్నాడు అన్నమాట. అక్కడ నుంచి అయినా పతనం స్టార్ట్ అయిపోయింది. అయితే ఈ ఇతర వ్యక్తుల గురించి ఎందుకు చెప్పానంటే మన జీవితంలో కూడా 2 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, 2 గుణ లక్షణాలు ఉంటాయి. ఒకటి హత్తుకొని, దేవునికి హత్తుకొని జీవించే గుణం ఉంటుంది యోహాన్ లాగా. రెండోది ఎవరిలా ఉంటుంది? యూదా ఇస్కరియోతులా ఉంటుంది. హత్తుకొని జీవించిన శిష్యుడికి ఒక బాధ్యత అప్పగించబడింది. మరియా తన తల్లిని అప్పగించిండు. వేరు ఉన్నాడు, ఏం చేసిండు? చివరికి పతనం అయిపోయి, నాశనం అయిపోయి యేసయ్యను అప్పగించి దరిద్రమైన పనిష్మెంట్ కొని తెచ్చుకున్నాడు. ఉందామనుకుంటారా? నరకానికి పోవాలన్న వాళ్ళకి సరదా ఉంటుందా? అక్కడికి పోతే ఏముంటది? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒకసారి పోయినామంటే అంటే ఇక మళ్ళీ వచ్చుడు ఉండదు. అది జాతర కాదు, ఒకసారి పోయి మళ్ళీ వచ్చేదాన్ని. ఏంటిది అది? భయంకరమైన ప్రదేశం, ఒక అగ్నిగుండం, పెద్ద అగ్నిగుండం. అయితే ఈ విషయం అంతా ఎందుకు చెప్పానంటే మన జీవితంలో కూడా ఒక పరీక్ష ఉంది. ఆ పరీక్ష ఏంటంటే యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఉంటున్నావు అనేది పరీక్షించుకోవాలి. చిన్నపిల్లలు అందరూ చూడాలి, కొంచెం మీరు ముందుగా అయిపోయారు, మీకు కొంచెం ఎంత చదువు అని చూడదు. పరీక్ష ఉంటుంది అన్నమాట. యేసయ్యతో నడవడం అనేది సామాన్యమైన విషయం కాదు. సామాన్యమైన విషయమా అనుకుంటే సామాన్యమైన విషయం కానీ నిజానికి కాదు. చాలా మంది యేసయ్యను వెంబడించాలనుకోరు. ఎందుకంటే యేసయ్య ఏం చెప్తాడంటే చాలా కఠినమైన మాటలు చెప్తా ఉంటాడు, నమ్మడానికి సాధ్యం కాని మాటలు చెప్తా ఉంటాడు. కానీ అవి అసాధ్యమా? అసాధ్యం కాదు. నమ్మిన వారికి సమస్తం సాధ్యమే కదా. విశ్వాసంతో మనం దేవుని నమ్మగలిగినప్పుడు ఎలా సముద్రమైనా బద్దలవుతుంది. రాళ్ళను కూడా రొట్టెలుగా చేసే శక్తి మనకు ఉంటుంది, కానీ అవసరం బట్టి చేస్తాం. పని లేక సైతం కూడా చెప్పిన ప్రతి అది చేస్తామా? అట్లా అన్నమాట. మన జీవితంలో ఒక పరీక్ష ఉంది. దేవుని మాట ప్రకారం జీవించుదామా, దేవుని చిత్తాన్ని నేను తెలుసుకున్నామా, మన వ్యక్తిగత జీవితంలో ఏమని ఉంటుంది తెలుసుకోవడమే కాదు, అసలు మన జీవితంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడని తెలుసుకోవడం కూడా గొప్ప విషయం అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే ఈ 7వ మాటలో ఒక మాట ఉంది, ఏంటంటే తన విధేయతను సంపూర్ణంగా నెరవేర్చిన క్షణం అన్నమాట. యేసయ్య పుట్టినప్పటి నుంచి విధేయంగానే ఉన్నాడు. యేసయ్య తండ్రి అయిన దేవుడు, పరలోక రాజ్యంలో ఉన్నాడు కదా తండ్రి అయిన దేవుడు. ఆయన మాట వింటానే ఉన్నాడు, వింటున్నా లేదా? వింటానే ఉన్నాడు. మంచి భయభక్తులు కలిగి ఉన్నాడు. మీ తండ్రిని సన్మానించమని వాక్యంలో ఉంటే ఆ ప్రకారం తండ్రిని సన్మానిస్తానే ఉన్నాడు. పెద్దల్ని గౌరవిస్తానే ఉన్నాడు. తర్వాత ఈ 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ ఆచరిస్తానే ఉన్నాడు. కానీ ఇంకేదో ఉంది సంథింగ్, అదేంటో అది తెలుసుకున్నాడు. దాని ప్రకారం పని చేస్తా ఉన్నాడు, చేస్తా ఉన్నాడు. చివరి స్టేజ్ లో ఉన్నాడు. ఒకనొక టైంలో నన్నందరూ సిలువకేసి కొడతారు అని తెలుసు. కానీ మనకు మానవతరం ఉన్నాడు కాబట్టి దేవునికి కొంచెం కష్టం అనిపిస్తుంది అన్నమాట. యేసయ్య దేవుడే కానీ ఎట్లా ఉన్నాడు? దేవుడిలాగా ఉన్నాడా? మానవతరం ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు యేసయ్య? మానవతరం ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా మనకు కలిగిన శ్రమలన్నీ, మన శ్రమలన్నింటిలో సహానుభవం లేనివాడు కాదని ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఎవ్రీ పత్రిక చూడండి ఒకసారి. ఎవ్రీ పత్రికలో 2వ అధ్యాయం అనుకుంటే ఒకసారి రెఫరెన్స్ చెప్పండి. ఎవ్రీ పత్రిక 2వ అధ్యాయం చూడండి. యేసయ్య మనలాగానే శోధింపబడ్డాడు, మనలాగానే వేధింపబడ్డాడు. మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఆయనకు కూడా ఉన్నాయి. ఎక్కడ నుంచి చదువుతారంటే 15వ వచనం చూడండి, 14వ వచనం.
2వ అధ్యాయం 14 వస్తుంది చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములతో పాలేవాడాయను. మొదటి స్టెప్ ఇది. ఆయన పుట్టుక గురించి చెప్తా ఉన్నాడు ఈ వచనంలో. నెక్స్ట్ చెప్పండి. ఏదైనగా ఆయన ఎంత మాత్రమును స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడే వారికి సహాయం చేయగలవాడనై ఉన్నాడు. ఏమైందంట? అబ్రహాము కుమారుల వంటి స్వభావం ధరించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే పాప సహితుల్లో నుండి పాపరహితులు పుట్టడం అసాధ్యం కనుక. మీరందరూ పాపలు అనుకోండి, ఒక్క మాట చూడండి. మీరందరూ పాపలు అనుకోండి, నేను మీలాగా పుడితే నేను కూడా ఏమైతా? పాపినైతా. అప్పుడు నేను మీకు రక్షకుడు కాగలుగుతానా? కాలేదు. కాబట్టి ఈ అబ్రహాము సంతానం ఆదాము సంతానంలో చేరిన వాడుగా ఉన్నాడు కానీ ఈ రక్త మాంసమును ధరించుకున్నాడు కానీ నిజానికి ఆయన మనలాంటి జన్మనైనా ఏసైది కాదు. ఆయన జన్మ ప్రత్యేకమైంది. రక్త మాంసంలో పాలువాడు కావాల్సి వచ్చింది. ఆయన శ్రమ పడ్డాడు మన అందరి కోసము, శోధింపబడ్డాడు కనుకనే మనల్ని శోధన నుంచి విడిపించడానికి శక్తి గలవాడాడు అన్నమాట. హల్లెలూయా. అర్థమవుతుందా? కొంచెం వేరేగా మాట్లాడుతుందా? మన జీవితంలో పరీక్షా కాలం ఉంది. యేసయ్య తన పరీక్షా కాలాన్ని ముగించుకున్నాడు శిలువలో. మనం కూడా ఆ పరీక్షా కాలం మన జీవితంలో వస్తుంది. ఫస్ట్ మనం యేసయ్య లాగా పుట్టాలి. యేసయ్య జీవితంలో, యేసయ్య కుటుంబంలో పుట్టి యేసయ్య లాగా బ్రతికి చివరి ఒక స్టేజ్ వస్తుంది. అప్పటిదాకా కూడా అంతం వరకు నమ్మకంగా ఉన్నవాడే తన లక్ష్యాన్ని కాపాడుకోగలుగుతాడు, తన బరువు కడముట్టించగలుగుతాడు. ఒక పాట పాడతాను. సిలువే నాశరా నాయనోరా నీ సిలువే నాశరా నాయనోరా. రైట్, పాట తర్వాత పాడతాను. ఒకసారి మీకు ఈ వాక్యం అర్థమైందని అనుకుంటున్నా. యేసయ్య జీవితంలో తన విషయంలో దేవుని చిత్తం నెరవేరింది. మరి మన జీవితంలో దేవుని చిత్తం నెరవేరాలని అనుకుంటున్నారా? కొంచెం నవ్వుతూ చెప్పండి. అనుకుంటున్నారా? నేను కొంచెం ఇంటనే మాట్లాడతాను. మంచి అందరికి చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్పడం రాదు నాకు. కొంచెం ఏలియా తెలుసు కదా? ఏలియా ఆత్మ యోహాన్ దగ్గర ఉందంట. యోహాన్ మాట్లాడితే ఏలియా మాట్లాడినట్టే ఉంటుందంట. అంటే ఏలియా ఆత్మ కలిగి ఉన్నాడు కాబట్టి ఏలియా ఎట్లా మాట్లాడతాడు, యోహాన్ కూడా అట్లా మాట్లాడతాడు. నాకు కూడా కొంచెం ఆత్మలో చిన్నగా ఎక్కడ వచ్చి మీద పడ్డదని అనిపిస్తుంది ఆ అభిషేకము. కాబట్టి ఎట్లా మాట్లాడతాడు, స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. నాకు కుటుంబం డొంక తీరుడు రాదనమాట. మన జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబడితే మనం దేవుని రాజ్యానికి వారసులు కాగలుగుతాం. దేవుని చిత్తం నెరవేర్చబడకపోతే ఏమవుతాం? వారసులా కాము. రక్షణ పొందడమే కాదు, నమ్మి కోసం పొందిన వాడు రక్షింపబడాలని ఉంది కదా వాక్యంలో, ఉందా లేదా? మార్కు సువార్త 16:16 నమ్మి కోసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి ఏమైతే శిక్ష విధింపబడుతుంది. మరి నమ్మిన వాడు ఏం చేయాలి? దాన్ని రక్షణను కొనసాగించుకోవాలి. ఏం చేయాలి?
కొనసాగించుకోవాలి. నేను మధ్యలో బస్ ఎక్కినా మధ్యలో ఏదో ఊళ్ళో దిగుతా అంటే పోదాం అనుకున్నారు, పోతామా పోము. బస్సులోనే ఉండాలి. అట్లనే మనం యేసయ్యలోనే ఉండి మన రక్షణ కాపాడుతూనే ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 2:13 చదవండి. ఇంటికి వెళ్ళినాక అక్కడ ఏం చేయాలంటే మన భయముతోని వణుకుతోని మన రక్షణను కాపాడుకొని వాళ్ళని ఉంటుంది అనమాట. ఏమంటుంది అక్కడ? భయము వణుకు ఉండాలన్నమాట రక్షణ కాపాడుకోవాలంటే. ఎందుకంటే దుష్టులైన సాతాను మన రక్షణను పోగొట్టడానికి, మనల్ని దేవుని నుంచి దూరం చేయడానికి ఎల్లవేళలా తన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. వాడొక ఓడిపోయిన వీరుడు అన్నమాట. ఓడిపోయినోడే కానీ మనకి ఇంకా బుద్ధి వస్తలేదు, ఇంకా పిచ్చి ప్రయత్నాలు అన్ని చేస్తానన్నాడు. దేవుని రాజ్యాన్ని కూడవడం అని చెప్పి చూస్తానన్నాడు. కానీ దేవుని రాజ్యము స్థాపించబడడం అనేది అనివార్యం అయిపోయింది. ఇంకో ఆప్షన్ లేదన్నమాట. అందరు నన్నుడా వింటురా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి దేవుడు ఒక వరం ఇస్తాడు. ఏంటంటే బోధకుడు అనే వరం ఇస్తాడు. నాకు మాత్రం బాధపడు అనే వరం ఇచ్చిండు. నేను బోధకుని కాదు, బాధ పెడతాయి. స్టేజ్ మీదకి వచ్చినట్టు అందరికి బాధ పెడతాను. కాబట్టి బాధపడితే పడితే కానీ దేవుని వాక్యం సరిగ్గా నేర్చుకున్నాం అందరం. నేను కూడా నేర్చుకునే స్టేజ్లో ఉన్నా. చాలా తక్కువ తెలుసు నాకు, ఎంతో ఎక్కువ తెలుసు అని అనుకుంటా కానీ ఏం తెలియదు. యేసయ్య లాంటి విధేయత మన జీవితంలో ఉండాలి. యేసయ్య ఎట్లాంటి విధేయత చూపించిందంటే చేతులను కట్టేసిండు తన తండ్రి, బలిపీఠం మీద పడుకోబెట్టిండు, కత్తి తీసిండు. నరకబోతున్న టైంలో కూడా తండ్రి నన్ను వదిలిపెట్టి నన్ను చంపేయకు అని అన్నాడు. ఎవరు ఆ వ్యక్తి? వెరీ గుడ్. ఎవరు? ఇస్సాకు. నా తండ్రి నన్ను చంపేస్తున్నాడు, చంపేసినా కానీ పర్లేదు అని అంత సబ్మిషన్, అంత దాన్ని ఏమంటారు సమర్పించుకునే అంత విధేయత ఎవరి లోపల ఉంది? ఇస్సాకు లోపల ఉంది. సేమ్ అదే విధంగా యేసయ్య లోపల ఉంది. ఇప్పుడు ఈ రోజు మన జీవితంలో కూడా ఉండాలి. అట్లాంటి విధేయత ఉన్న వాళ్ళు మాత్రం రక్షింపబడతారు. లేకపోతే పరలోకానికి వస్తాం, ఖర్చు వేసినాం, పోతున్నాం అని అనుకుంటే భ్రమలో ఉన్నారు. మీరు నిద్రపోతారు, అంతే ఏడో అయిపోతారు. బస్సు మధ్యలోకి దిగిపోతారు. మీరు ఈ ఊరు మంచిగా ఇక్కడ సెట్ అవుతాం అనుకుంటారు. అక్కడికి రాదు, పరలోక రాష్ట్రంగా పోయే బస్సు రాదు. కాబట్టి జాగ్రత్త అని చెప్తున్నా. ఏం చెప్తున్నా? ఈ మాట మీకే కాదు, నాకు కూడా వర్తిస్తుంది. కాబట్టి మనం అందరం ఈ వాక్యం విషయమై ప్రార్థన చేసుకున్నాం. మన రక్షణ పొందిన వారైతే రక్షణ పొందమని ఈ యేసయ్య మరణం జ్ఞాపకం చేస్తా ఉంది. రక్షణ పొందిన వారైతే రక్షణ కంటిన్యూ కొనసాగించుకున్నాం, చివరి వరకు ఉందామని జ్ఞాపకం ఉంచుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ, ప్రేమగల మా రాజు, మహోన్నతుడ, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు దేవా యేసయ్య, మేము పాపులం ప్రభా, పాపులలో నేను ప్రత్యేకమైన వాడిగా ఉన్నామని పాపులలో పాపులుగా పుట్టగా, పాప సైతులుగా పుట్టగా, పాపం లేని వాడిగా పాప రైతులుగా పుట్టి 33 సంవత్సరాలు బ్రతికి ప్రభావ మా అందరి కోసం సిలువలో బలి అయిన దేవ, గొప్ప దేవ, మీకు వందనాలు. మీ మరణం నాయన మీ విధేయతను చూపిస్తా ఉంది నాయన, మీకు వందనాలు. ఇలాంటి విధేయత మాకు అందరికీ అనుగ్రహించవలసిన పాటిస్తా ఉన్నాం, సహాయం దయచేయండి. ఇస్సాకు లాంటి విధేయత మాకందరికి దయచేయమని పాటిస్తా ఉన్నాయన. యోహాను లాంటి నాయన హద్దుమని జీవించే మనసు మాకు దయచేయండి దేవ. కేవలము దేవాలయ క్రైస్తవులు అన్న పేరు మాత్రమే ఉంటే ప్రభావ, జీవించడం అన్న పేరు మాత్రం కలిగి ఉంటే ప్రభావ, మా వల్ల మీకు ఏ ప్రయోజనం ఉండదు నాయన. చివరికి ప్రభావ మేము సైతానికి దాసులమై నాశనానికి వెళ్ళిపోతాం ప్రభావ. అలాంటి జీవితం మాకు వద్దునైనా, మిమ్మల్ని హత్తుకొని ఉన్న జీవితం మాకు అనుగ్రహించండి. మీ యొక్క భయభక్తులు కలిగిన జీవితం మా అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాం. అయ్యా గొప్ప దేవ, మీకు వందనాలు. మీకు వేరుగా ఉండి మేము ఏం చేయలేమని నాయన మీ వాక్యంలో చెప్పబడినట్టు, అవును ప్రభావ, మేము మీకు వేరుగా ఉండొద్దు నాయన, మీకు వందనాలు. మీలోనే జీవించడం దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాం. మీ మరణం నాయన మీ విధేయతను చూపిస్తా ఉంది ప్రభావ. మీ పుట్టుక ప్రభావ నాయన మీ జన్మ యొక్క దేవ గొప్పతనాన్ని సూచిస్తా ఉంది నాయన. మీ మరణం ప్రభావ మీకు వందనాలు దేవ. మీరు మీ తండ్రి అయిన దేవుని రాజ్యాన్ని స్థిరపరచడానికి సూచిస్తా ఉంది నాయన, మీకు వందనాలు. అట్టి నాయన విధేయత మా అందరికి అనుగ్రహించమని, ఈ వాక్యాన్ని నాయన మా హృదయాలలో భద్రపరచమని, నజరేయుడు మా ప్రియ రక్షకుడైన నజరేయుడిని యేసు నామములో పరచిపెడుతున్నాం మా తండ్రి, ఆమేన్. మరి నాకు సమయం ఇచ్చిన అన్నగారికి వందనాలు. సంఘ